సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన లోబో బిగ్ బాస్ తెలుగు షో ద్వారా మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. తాజాగా 2018లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి అతనికి కోర్టు శిక్ష విధించింది. సోషల్ మీడియా నుంచి పాపులారిటీ తెచ్చుకున్న లోబో తర్వాత నటుడిగా మారాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొని ఫేమ్ తెచ్చుకున్నాడు. అనంతరం లోబో పలు సినిమాలు, టీవీ షోలు చేస్తూనే టాటూ షాప్స్ నడిపిస్తున్నాడు. తాజాగా జనగామ కోర్ట్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధించింది. 2018లో లోబో, మరికొంతమంది ఓ ఛానల్ తరపున వరంగల్ రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయి స్తంభాల ఆలయం, పలు పర్యాటక ప్రాంతాలను వీడియో షూట్ చేయడానికి వెళ్లారు. వరంగల్ నుంచి హైదరాబాద్కి తిరిగి వస్తుండగా రఘునాథపల్లి నిడిగొండ వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టారు. అప్పుడు లోబో స్వయంగా కార్ నడుపుతున్నాడు. అర్జున్ చక్రవర్తి మూవీ రివ్యూ. కబడ్డీ ఆట బ్యాక్ డ్రాప్లో ఎమోషనల్ కథ. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు మేడే కుమార్, పెంబర్తి మణెమ్మలు మృతి చెందారు. మిగిలిన వారికి, కార్లో ఉన్న వారికి కూడా గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులు లోబోపై కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి ఈ కేసు కొనసాగగా తాజాగా నిన్న గురువారం నాడు జనగామ కోర్టు ఈ కేసులో తీర్పు ఇచ్చింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మరణానికి, పలువురు గాయపడటానికి కారణమైన నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు 12,500 రూపాయలు జరిమానా విధిస్తూ జనగామ కోర్టు తీర్పునిచ్చింది. త్రిబాణధారి బార్బరిక్ మూవీ రివ్యూ. మహాభారతం పాత్రకు ఇప్పటి క్రైమ్ని లింక్ చేసి, చివరకు, లోబోకు రోడ్డు ప్రమాద కేసులో జైలు శిక్ష పడింది. ఈ ఘటన సినీ ప్రముఖులకు బాధ్యతాయుత డ్రైవింగ్పై హెచ్చరిక.